భిన్నంగా ఆలోచించు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనతో ప్రకృతి ఉమామహేష్ గారు ఇచ్చేసి ఉన్నారు. దీంతోపాటు మరిన్ని కొత్తగా విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు సింహం గురించి, సింహంలా బతకడం గురించి, మరి క్షమాపణల గురించి, ఎలా క్షమించాలి, క్షమాపణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దానివల్ల లాభాలేంటి, మరియు నమ్మకం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఒక కొటేషన్స్తో స్టార్ట్ చేద్దాం. నిన్నందరూ రాజులా చూడాలంటే సింహంలా బతకాలి. మరి మనల్ని అందరూ ఈ ప్రపంచంలో చాలా గొప్పగా రెస్పెక్ట్గా చూడాలని కోరుకుంటూ ఉంటాం. చాలామందికి ఆ కోరిక ఉంటుంది. ఎవరినో చూస్తుంటాం, వాళ్ళని చాలా గౌరవిస్తున్నారు, నన్ను వాడు అలా గౌరవిస్తే బాగుంటుంది. అవును, అది కామనే. ఆశ ఉండడం కామన్, అలాంటి ఎక్స్పెక్టేషన్ రావడం మంచిదే. కానీ ప్రపంచం ఊరికే ఎవరిని గౌరవించదు. దానికి తగిన క్వాలిటీ ఉన్నవారిని గౌరవిస్తుంది. మనల్ని గౌరవించాలి అని అనుకున్నంత మాత్రాన, కోరుకున్నంత మాత్రాన అది జరగదు. ఎందుకంటే ప్రపంచం కూడా చూస్తుంటుంది ఏ క్వాలిటీస్తో మనం ఉన్నామని. మనం ఎలాంటి క్వాలిటీస్తో ఉంటే, ఎలాంటి గుణగణాలతో ఉంటే, ఎలా మనం జీవిస్తుంటే, ఎలాంటి లక్షణాలతో మనం ఉంటే దానికి తగిన విధంగా ప్రపంచం మనకు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ నిజంగా మనకు అలాంటి కోరిక బలంగా ఉంటే, అంటే ఒక రాజులాగా చాలా హయ్యెస్ట్ రెస్పెక్ట్ రాజు అంటే ఆ లెవెల్లో మనకు గౌరవించాలంటే మనకు దానికి తగిన క్వాలిటీస్ ఉండాలి అని. దానికి తగిన క్వాలిటీస్ మనకు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మనం జంతువులలో చూసుకుంటే సింహం అనేది బెస్ట్ క్వాలిటీ, రైట్, టాప్ క్వాలిటీగా మనం చూసుకుంటాం. అంటే రాజు అంటేనే రాజ్యం ఉండి అదన్నీ కాకుండా సింహం ఏం చేస్తుంది, సింగిల్గా అయినా సరే ఒక రాజులాగా ఉంటుంది. టీవీగా దాని యొక్క లక్షణాలు, ధైర్యము, దాని జీవన విధానము, ఆ యొక్క జీవన విధానం అంటే ఆ లెవెల్లో మనం ధైర్యంగా ఉన్నామా, రైట్, అంత అద్భుతమైన మనము కాన్ఫిడెన్స్తో మనం ఉన్నామా, మన జీవన విధానంలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి. అడ్డదిడ్డంగా జీవిస్తూ, ఎలా పడితే అలా జీవిస్తూ, మళ్ళీ మనం రెస్పెక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే అది దొరకదు ఎప్పటికీ. సో మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలి అనుకుంటే ఈ ప్రపంచం నుంచి మనం గమనించి ఆలోచించి మనకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఆ ఎక్స్పెక్ట్ చేస్తున్న పొజిషన్కి రెస్పెక్ట్ ఎలాంటి క్వాలిటీస్ కావాలి, వాటికి దీనికి మధ్యలో గ్యాప్ ఏముంటి అని చెక్ చేసుకొని ఆ గ్యాప్ని మనం ఫిలప్ చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రపంచం ఆటోమేటిక్గా మనల్ని గౌరవించబడదు. మనం అడిగినంత మాత్రాన గౌరవించదు, అడిగినంత మాత్రాన లేదంటే బలవంతాల ఇచ్చే రెస్పెక్ట్ ఒక 5 నిమిషాలు ఉంటుంది. రైట్. సో పర్మనెంట్గా మనల్ని అందరు గౌరవించాలి, ఆ రకంగా మనం జీవితం జీవించాలి అనుకుంటే పర్మనెంట్గా మన లోపల క్వాలిటీస్ మార్చుకోవాలి. సో దృష్టి ఎప్పుడు బయట పెట్టకూడదు, దృష్టి ఇక్కడ పెట్టాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సెల్ఫ్ అనాలిసిస్ అండ్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మీద మనం దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే ఈ రెండింటి మీద మనం దృష్టి పెడతాం, సహజంగా ఆటోమేటిక్గా ఒక రోజు కావచ్చు ఇంకొక రోజుకి మనం ఆ ఎత్తుకు ఎదుగుతాం. ఆ రకమైన అనుభవాలని, గౌరవాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాం. ఆ విషయాన్ని మనకు చెప్పడం కోసం ఈ కొటేషన్ రాయడం జరిగింది. వండర్ఫుల్, థ్యాంక్ యూ ఉమామహేష్ గారు. ఒక్కొక్క పెద్దల మాట చద్ది మూట అన్నారు. అలానే ఎన్నెన్నో ఒక్కొక్క సూక్తి ద్వారా, ఇలాంటి కొటేషన్స్ ద్వారా ఎన్నెన్నో విషయాలు నేర్చుకోవడానికి ఉన్నాయి. అలానే మీరు చెప్తుంటే తవ్విన కొద్దీ నిధిలో లాభాలు, అంటే దానిలో బంగారం దొరుకుతున్నట్టుగా అలానే చాలా విషయాలు ఇంకా లోతుగా తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కొటేషన్కి వెళ్దాం. వెతికితే కనబడరు మంచోళ్ళు, నీవు మంచోడివి అయితేనే కనబడతారు మంచోళ్ళు. ప్రపంచంలో మంచే లేదు, రైట్, అంతా చెడ్డవాళ్ళే ఉన్నారు, చాలా మోసాలు జరుగుతున్నాయి. కలియుగం, కాలం మారిపోయింది. అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు అయితే బాగుండేది, ఇప్పుడు అంతా చెడిపోయింది, కల్తీలు వచ్చాయి, అంతా కల్తీ వచ్చేసింది. మనుషులు మంచే లేదు, మంచోడు ఎవడన్నా కనబడతాడా అని ఎదుగుతుంటే ఎక్కడ కనబడట్లేదు, రైట్ అని మనం అనుకుంటూ ఉంటాం. అన్ని విని 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 అందరు అలాగే మాట్లాడుతూ ఉంటాం తెలియకుండానే. మనం వెతికినంత మాత్రాన మంచోళ్ళు ఎప్పటికీ కనపడరు. మనలో మంచితనం అనేది ఎంతగా పెంచుకుంటూ పోతే మనకు అలాంటి వాళ్ళు ఆకర్షితులు అవుతారు, అలాంటి వాళ్ళు మనకు కనబడడం మొదలు పెడతారు. మనం చూసేదంతా చెడు అయినప్పుడు, చూడాలనుకుంటున్నదంతా చెడు అయినప్పుడు, మనం ఆలోచించేదే చెడు అయినప్పుడు
సో మంచి వాళ్ళు కనబడడం అనేది సాధ్యమే కాదు. మన ఆలోచన విధానాన్ని మార్చుకొని రైట్. మనలో వీలైనంతగా మంచిని పెంచుకుంటూ పోతే ఇప్పుడు అవతల వాడు కూడా ఏమనుకుంటాడు, వాడు కూడా మంచివాడి కోసం వెతుకుతుంటాడు. కరెక్ట్. మనలో మంచితనం లేకపోతే వాడు మన దగ్గర రాడు. మంచివాడు అన్నవాడు ఒకవేళ ఉంటే వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? మనం కూడా మంచివాడు అయినప్పుడే ఆ యొక్క మంచివాడు మన అనుకున్న మంచివాడని ఇష్టపడి మన దగ్గరికి వస్తాడు. ఫ్రీక్వెన్సీ అట్రాక్షన్. అంతే కదా. రైట్. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఒకే జాతి పక్షులు కలిసి తిరుగుతాయి, అది మనకు తెలిసిన విషయమే. సో ఆ జాతిలో నువ్వు కలవాలి, ఆ జాతి పక్షుల్ని కనబడాలంటే ముందు నీ జాతి లక్షణాలు మార్చుకోవాలి. మనం ఇక్కడ ఎంతగా పెంచుకుంటూ పోతే మంచిని సహజ సిద్ధంగా ఉన్న వాళ్ళలో మంచితనము మనకు కనబడడం మొదలు పెడుతుంది. లేని వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వస్తారు. ఉన్న వాళ్ళలో కూడా మనకు ఎంత మంచి వాళ్ళు మనకు తెలియకుండానే చెడ్డవాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళలో కూడా మంచి ఉంది అని మొదట మనకు క్లారిటీ వస్తుంది. దాంతోపాటుగా ఎక్కడో ఉన్న మంచి వాళ్ళు, ఏ ఢిల్లీలోనే బాంబేలో మనకు తెలియకుండా ఎక్కడో ఉన్న వాళ్ళు ఏదో ఒక విధంగా మనకు కనెక్ట్ కావడం మొదలవుతుంది. దానికి చేయాల్సిన ఒకే ఒక పని ఇక్కడ వీలైనంతగా పెంచుకుంటూ పోవాలి. మనం ఏ మంచి అయితే ప్రపంచం నుంచి కోరుకుంటున్నామో, ఏ మంచి అయితే మనం ప్రజల నుంచి కోరుకుంటున్నామో, బయటి వారి నుంచి కోరుకుంటున్నామో ఆ మంచిని మనం ఇక్కడ పెంచడమే మార్గము. వెతికినంత మాత్రాన కనబడరు, ఎందుకంటే వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు. ఇదే ప్రతి ఒక్కరికి ఇదే లక్ష్యం ఉన్నప్పుడు ఎవడు మంచివాడేది చూపించాలి కదా. గాంధీ మహాత్ములు ఎవరైనా ఏదైతే నువ్వు ప్రపంచం నుంచి మార్పు కోరుకుంటావో ఆ మార్పును నువ్వు మారి చూపించు. ఒక ఎగ్జాంపుల్ మీ లైఫ్లోంచి మంచితనం కానీ మీరు మంచి వాళ్ళుగా అంటున్నారు కదా, దానికి ఎగ్జాంపుల్ అంటే జీవితంలో మంచితనం అంటే రోజుకి ఒక మంచి పని చేయడం, ఎట్లాంటి మంచి పని చేయడం? క్వాలిటీస్. రైట్. అంటే ఒకటి నిస్వార్థంగా ఉండడం. ఎగ్జాంపుల్. రైట్. అంటే మొత్తం నాకే చెందాలి, నేను నా బాగుపడితే చాలు, అవతల వాడు ఏమైపోయినాడే చాలు, సంబంధం లేదు అని కాకుండా నేను బాగుపడడంతో పాటు నేను ఏదైనా చేసే పని ఇంకొకరికి కూడా ఉపయోగపడేలాగా ఉండాలి అంటే ఒక మంచి క్వాలిటీ. సో ఈ క్వాలిటీ మనం డెవలప్ చేసుకుంటే ఓకే, అలాంటి క్వాలిటీ ఉన్నవాడు రావడం మొదలవుతారు. ఇలా మనం మంచి పుస్తకాలు చదివితే ఎన్నో క్వాలిటీస్ ఉంటాయి. సో ఆ క్వాలిటీస్ని పెంచుకోవాలి. లేదా మనం ఏది కోరుకుంటున్నాం ప్రపంచం నుంచి మనం గౌరవించడం అనే దాన్ని కోరుకుంటున్నావా, లేకపోతే సహాయం చేయడం అనే దాన్ని కోరుకుంటున్నావా? మనం సహాయం అనేది చేసే వాళ్ళు కనబడాలంటే ముందు మనం సహాయం చేయడం నేర్చుకోవాలి. నేను వీడికి సహాయం చేస్తే వీడు నాకు ఎప్పుడు తిరిగి సహాయం చేయడానికి అనుకుంటుంటాం కదా. అదే అవతల వాడికి కూడా అలాగే ఉంటాయి కదా, నేను సహాయం చేస్తే మళ్ళీ నాకు ఎప్పుడైనా చేస్తాడా లేదా. స్నేహితుడిని కూడా సహాయం చేస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం కదా. సో ఈ సహాయం చేయడమో లేకుంటే ఏ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ముఖ్యంగా బయట ప్రపంచం నుంచి మంచి అని అనుకుంటూ, మంచికి మన డెఫినేషన్ ఏంటి, ఆ డెఫినేషన్ మనం ఏ డెఫినేషన్ అయితే ఇచ్చుకుంటాం ఆ డెఫినేషన్ ఏమైనా క్వాలిటీస్ ఇక్కడ మరింత పెంచాలి. మనం ఆల్రెడీ ఉండొచ్చేమో మనలో మంచి క్వాలిటీస్, ఇంకా పెంచాలి. వండర్ఫుల్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. సో ఎవరో మనల్ని గౌరవించడం లేదు అని ఏడుస్తూ కూర్చోవడం కంటే మనపై మన గౌరవం పెంచే పనిలో ఉంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పనలవి కాదు. మనల్ని ఈ ప్రపంచంలో ఒక్కొక్కసారి రెస్పెక్ట్ సరిగ్గా ఇవ్వకుండా ఉంటుంది, మనం గమనిస్తూ ఉంటాం. వీళ్ళు నాకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇంకొక వ్యక్తికి అయితే బాగా ఇస్తున్నారు. మన బంధువులో సమాజమో లేకుంటే ఒక ఫంక్షన్కి వెళ్తాం, వాళ్ళని అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు, మనల్ని రిసీవ్ చేసుకోవట్లేదు, వారికే ఎంత ఎక్కువ మనకెందుకు జరగట్లేదు అని జలసీ రకమైన ఒక బాధ కలుగుతుంటుంది. సో వాళ్ళు గౌరవించకపోవడం అనేది మన చేతుల్లో లేదు. వాళ్ళకంటూ కొన్ని ఏవో ఉంటాయి కారణాలు. ఒక విఐపీని గౌరవించాలంటే వాళ్ళు ఎమ్మెల్యేనో ఎంపీనో అయి ఉంటారు కాబట్టి వాళ్ళని గౌరవిస్తుండొచ్చు, లేదా వాళ్ళకి అవసరాలు ఏదో నిండొచ్చు. సో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఎన్నో ఉంటాయి. సో వారు గౌరవించట్లేదు అని మనం బాధపడుతూ కూర్చుంటే మన జీవితం ఎప్పటికీ మారదు. సో మనకు ఆ లెవెల్ ఆఫ్ గౌరవం దక్కాలి అంటే మనం ఏం చేయాలి, మన చేతిలో ఉన్న పనులు ఏంటి, మనం చేయవలసిన అద్భుతమైన కార్యక్రమాలు ఏంటి, మనం చేయాల్సిన ఏమైనా మంచి పనులు ఉన్నాయా, లేదంటే మంచి క్వాలిటీస్ మనం ఏమైనా డెవలప్ చేసుకోవాలా. సో మన మీద ఫస్ట్ రెస్పెక్ట్ ఉందా, మన మీద రెస్పెక్ట్ ఉంటే ఇంకొక రెస్పెక్ట్ మనకు అవసరం లేదు. మన మీదనే రెస్పెక్ట్ లేక మనం ఇంకొకరి దగ్గర నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనం చేసేవే సరైనవి మనకు అనిపించకుండా ఇంకొకరు మనల్ని సరిగ్గా చూడాలి అనుకుంటున్నప్పుడు మనకి ఈ యొక్క బయట నుంచి రెస్పెక్ట్ అనేది సాధ్యం కాదు. అసలు బయట నుంచి ఏది సాధ్యం కాదు, లోపల నుంచి అన్నీ సాధ్యం అవుతాయి. సో మన మీద రెస్పెక్ట్ పెంచే పనులు
మనం ఎన్నో అనుకుంటాం చేద్దామని, అది చేయలేకపోతుంటాం. అవన్నీ చేసుకుంటూ వెళ్తే మొదట వాటి వల్ల మన మీద మనకు ఆనందం కలుగుతుంది, మన మీద మనకు గౌరవం కలుగుతుంది. ఎప్పుడైతే మన మీద మనకు ఆనందము గౌరవం కలుగుతుందో, ఆత్మసంతృప్తి అనేది కలుగుతుందో, బయట ప్రపంచం ఒక అద్దం లాంటిది, ఆటోమేటిక్గా అది రిఫ్లెక్ట్ కావడం మొదలవుతుంది. బయట వారు మనల్ని అలాగే చూడడం మొదలు పెడతారు. మొదటి కొటేషన్లో కూడా అనుకున్నట్టు సింహంలాగా బతికితే నిన్ను సింహంలాగా చూస్తారు, నువ్వు నక్కలాగా బతికితే నక్కలాగా చూస్తారు, జింకలాగా బతికితే జింకలాగా చూస్తారు, ఏనుగులాగా బతికితే ఏనుగులాగా చూస్తారు, కుక్కలాగా బతికితే కుక్కలాగా చూస్తారు. ప్రతిదానికి మొరిగామనుకో, ఓకే వీడు ఎప్పుడు ఏదో అంటుంటారులే, పట్టించుకోరు. కుక్క మొరిగితే పెద్దగా పట్టించుకోరు, అది కుక్క మొరుగుతుంటుంది పాపం అని. దానికి ఒక అదే సింహం గర్జిస్తే ఓ గర్జించిందంట చూద్దాం పదాన్ని వెళ్తాం, ఏనుగు గింకరిస్తే చూద్దాం పదాన్ని వెళ్తాం. అదే కుక్క మొరిగితే పట్టించుకోం, అదే మొరగడం దాని లక్షణం అనుకుంటాం. సో మన యొక్క క్వాలిటీస్ ఏంటి, మన మీద మనకు రెస్పెక్ట్ పెరిగే క్వాలిటీస్ ఏంటి, అవి మనం నిజంగా ప్రాక్టీస్ చేస్తున్నామా, మనం అనుకున్నవి ఎన్ని చేస్తున్నాం, ఎన్ని చేయలేకపోతున్నాం, ఇంకా ఎన్ని చేయాలి, మనకే తెలుసు. అవన్నీ కూడా మన గురించి మనకు తెలిసినంతగా ఎవరు తెలియదు ప్రపంచంలో. ఒక గురువు తెలుసు లేదా మనకు తెలుసు. ఇద్దరిలో మిగతా వాళ్ళకందరికీ అంతగా తెలియదు. మన అమ్మకు అంతగా తెలియదు మన గురించి, మన పక్కింటి వారికి అంతగా తెలియదు. మన గురించి మనకు మాత్రమే తెలుసు, లేదా ఇంకొక గురువుకి, మనల్ని ఎవరైతే గురువు ఉన్నారో వారికి తెలుసు. సో మన క్వాలిటీస్ని మనం డెవలప్ చేసుకోవడం మీద దృష్టి పెంచితే, మనల్ని మనం డెవలప్ చేసుకోవడం మీద దృష్టి పెంచితే సహజ సిద్ధంగా ఈ ప్రపంచం నుంచి మనకు గౌరవం వచ్చినా రాకపోయినా మనం ఆనందంగా ఉండగలుగుతాం, ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతాం. బయట రెస్పెక్ట్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి, మన మీద మన రెస్పెక్ట్ మీద మనము ఆధారపడాలి అని చెప్పడం కోసం రాయడం జరిగింది. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కొటేషన్కి వెళ్దాం. నమ్మకం అనేది చెబితేనో నిరూపిస్తేనో వచ్చేది కాదు. నమ్మకం అనేది చెబితేనో నిరూపిస్తేనో వచ్చేది కాదు. అది ఒకరిపై ఒకరికి లోపల నుంచి కలిగే ఒకానొక సద్భావన. సో నమ్మకం, నన్ను నమ్మండి అని అంటూ ఉంటాం చాలాసార్లు. మనం నమ్మమని చెప్పినంత మాత్రం నమ్మరు జనాలు. మన జీవన విధానాన్ని చూసి చాలా రోజుల నుంచి, మన లక్షణాలను చూసి అవతల వాడికి లోపల నుంచి కలగదు. నిరూపించడానికి ప్రయత్నిస్తే కూడా కలగదు. వీడు అదే పనిగా నిరూపించడానికి ట్రై చేస్తున్నాడు అనుకుంటాం. అవునా? సో నమ్మండి అనడం కంటే కూడా మనం సరైన జీవన విధానంతో జీవించడం మొదలు పెడితే కొంతకాలానికి, 6 నెలలకో సంవత్సరానికో, కొంత 5 ఏళ్ళకో 10 ఏళ్ళు, కొంతమందికి 20 ఏళ్ళు పడుతుంది. ఎస్, అప్పుడు నమ్ముతారు వీడు సరైన వాడు అని. సో కంటిన్యూస్గా ఏకదాటిగా మనం ఏ లక్షణాలతో అయితే మనం గౌరవించబడాలనుకుంటున్నాము, ఏ లక్షణాలను మనం అవతలవాడు నమ్మాలనుకుంటున్నాము, నిస్వార్థము, నేను నిస్వార్థపరుడని నమ్మండి అని చెప్పాలనుకుంటున్నాం. ఆ నిస్వార్థం అనేది నిజ జీవితంలో మనం చూపించాలి. ఎప్పుడైతే చూపిస్తూ వెళ్తామో ఆటోమేటిక్గా కొద్ది రోజులు గమనిస్తుంటారు. ప్రపంచం ఎప్పుడు మనల్ని గమనిస్తుంటారు. ప్రతి ఒక్కరిని గమనిస్తుంటారు, చూస్తూ ఉంటారు ఆటోమేటిక్గా. అది సహజం. సో అది చూసి ఓకే ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని ఒక ముద్ర ఇక్కడ పడుతుంది. అప్పుడు మనం చెప్పే అవసరం నమ్మండి అని, ఆటోమేటిక్ ప్రాసెస్ అది. సో నిరూపించడం వల్లనో నమ్మండి అని అడగడం వల్లనో నమ్మకం అనేది కలగదు. ఒక సద్భావన, అది ఒక ఫీలింగ్ లోపల నుంచి ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్యలో వచ్చేది. మన లక్షణాలు సరిగ్గా లేకపోతే, మన జీవన విధానం సరిగ్గా లేకపోతే, మన పద్ధతులు నమ్మకశక్యంగా లేకపోతే నమ్మకం అసలు కలగదు. ప్రతి ఒక్కటి మన విధానంపై ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఈ 3 అవతల వాళ్ళు చూస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కటి అది చూసి లోపల నుంచి కలుగుతుంది. అది మంచి భావన. నమ్మకం అనేది చాలా ఉత్తమమైన భావన మన గురించి అవతల వాడికి. సో అది కలగాలంటే మనం ఆ రకంగా జీవించాలి కదా. మనం చెప్పినంత మాత్రాన వచ్చేది టెంపరీ. నన్ను నమ్మండి అంటే కొద్దిసేపు ఒకటి నమ్మినట్టు యాక్షన్ చేయొచ్చేమో, కానీ నిజంగా నమ్మకం రాదు. సో పర్మనెంట్ నమ్మకం రావాలి, లాంగ్ టైం మనల్ని ఒక వ్యక్తి నమ్మాలి అంటే మనం ఆ రకంగా లాంగ్ టైం జీవించాలి. కొన్ని సంవత్సరాలు, కొద్ది రోజులు, కొన్ని నెలలో మనం జీవిస్తూనే ఉండాలి. అది మన యొక్క జీవన విధానంలో ఒక భాగం అయిపోవాలి. ఓహో భీష్ముడు అంటే మాట తప్పడు, నమ్మకం అంతేగా. ఏమైనా కానీ చచ్చిపోవడానికి రెడీ అయ్యాడు కానీ మాట తప్పలేదు. హస్తినాపురాన్ని నేను చూసుకుంటాను అన్నాడు, వాళ్ళ నాన్నతో చెప్పాడు. నేను చచ్చిపోయేంత వరకు చూసుకున్నాడు. ఏదైనా సరే తప్పైనా ఒప్పైనా సంబంధం లేదు, భీష్ముడు ఉన్నాడంటే ఆయన మాట తప్పడు. ఆ యొక్క జీవన విధానం, ఆయన జీవన విధానం చెప్పింది.
అలా మనం ఏదైనా ఒక క్వాలిటీతో జీవిస్తే ఆ క్వాలిటీకి సంబంధించిన నమ్మకం అనేది అవతల వాడిలో సహజ సిద్ధంగా కలుగుతుంది. అది ఒక రోజుతో కాదు, కొద్ది రోజుల ప్రయాణం వల్ల కలుగుతుంది. వెరీ గుడ్. ప్రొఫెషనల్గా కూడా అలానే బిజినెస్లో కూడా అలానే పరస్పర సంబంధాల లోపల అన్ని రిలేషన్షిప్స్ లోపల కూడా ఈ పరస్పర నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ కొటేషన్కి వెళ్దాం. మీ దారికి మీరే మంచి ఉదాహరణ అయ్యేంతగా సాధన చేయండి, అప్పుడు మీరు ఎవరిని నమ్మించే అవసరం ఉండదు. మీ దారికి మీరే మంచి ఉదాహరణ అయ్యేంతగా సాధన చేయండి, అప్పుడు మీరు ఎవరిని నమ్మించే అవసరం ఉండదు. ఎస్, ఇందాక అనుకున్నట్టే మనం ఒక మంచి దారిలో వెళ్తుంటాం, చెప్తుంటాం అందరికి ఇది చాలా మంచి దారి అని. అంత ఈజీగా నమ్మరు. ఎందుకంటే మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది అనుకోండి. నువ్వు చాలా చెప్తుంటావు, నువ్వైతే చేయవులే, అంత అవసరం ఏం లేదు, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండట్లేదు అని వాళ్ళు అనుకుంటారు. నిజంగా ఉపయోగపడే దారే అయి ఉండొచ్చు. కాబట్టి మన చెప్పే దారి సరైనది అది వాళ్ళ లోపల నుంచి నమ్మకం రావాలి అంటే మనం ముందు ఆ చెప్పే దాని మీద ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఉండాలి. మనం అది ఎంతగా పాటిస్తుంటే, ఆ దారిలో మనం ఎంతగా వెళ్తుంటే, మనం ఎంతగా గొప్ప ఉదాహరణగా మనం ఉంటే అంతగా ఆటోమేటిక్గా అవతల వారు ఆటోమేటిక్గా నమ్ముతారు. మనం నమ్మండి అని చెప్పే అవసరం లేదు, నమ్మించే పనే లేదు. ఎందుకంటే మనం లైవ్ ఎగ్జాంపుల్. చిరంజీవి అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు, మనం నమ్మే అవసరం ఉందా? అది లైవ్ ఎగ్జాంపుల్. ప్రభుదేవ డ్యాన్సులో ఎక్స్పర్టు, మనం ఏం చెప్పే అవసరం లేదు. రాముడు అర్జునుడు అది వాళ్ళ జీవితంలో అలా ఉండిపోయింది, అది పెద్ద ఎగ్జాంపుల్ వాళ్ళు. సో మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఈ ప్రపంచానికి, చెప్పడం వల్ల కంటే చేసి చూపిస్తే, జీవించి చూపిస్తే ఆటోమేటిక్గా అది అవతల వాళ్ళు దాని యొక్క ప్రభావాన్ని నమ్మి ఎస్ ఇలా జీవిస్తే ఇలా ఉంటుంది, ఆయన మనకి ఉదాహరణగా చూపిస్తున్నాడు అని వాళ్ళు చూసి నమ్మి ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తారు. చెప్తూ ఉంటే ఒకరోజు వీరికి వింటారు అంతే, మంచిది చప్పట్లు కొడతారు, ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అలాగే ఉంటారు. గాంధీ మహాత్ముడు అహింసకు ఒక పెద్ద ఉదాహరణ. చంపేటప్పుడు కూడా ఆయన చనిపోయేటప్పుడు కూడా గాడ్సే గారు చంపేస్తే ఆయన ఏం చేయొద్దండి అన్నాడు. చనిపోయే చివరి క్షణంలో కూడా అహింస అన్నది ఆయన ప్రాక్టీస్ చేశారు, వదలలేదు. సో ఆ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నామా మనం చెప్పేదాని గురించి? మనం ఎంతగా ప్రాక్టీస్ పెంచితే మనం చెప్పేదాని గురించి సహజ సిద్ధంగా ఆ వైబ్రేషన్స్ వస్తాయి, ఆ ఫీలింగ్స్, ఆ యొక్క రెస్పెక్ట్, ఆ యొక్క నమ్మకం అన్నది న్యాచురల్గా కలుగుతుంది. నమ్మండి నేను చెప్పే దారి కరెక్టు అంటే లాభం లేదు, మనం చేస్తున్నాము. అందుకే ఏదైనా సరే చెప్పే ముందు చేయాలి అంటారు. ఊరికే చెప్పడం వల్ల లాభం లేదు. నిజంగా సరైనది నేర్పించాలి అవతల వాళ్ళకంటే ఆ సరైన దారిలో మనం వీలైనంత ఎక్కువగా నడవాలి, మనం ఉదాహరణగా ఉండాలి. అప్పుడు తక్కువ మాటలతో పని అయిపోతుంది, లేదంటే ఎక్కువ మాటలు చెప్పి కన్విన్స్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు కన్విన్స్ చేసే అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు కన్విన్స్ అయిపోయి ఉంటారు, చూసి కన్విన్స్ అయిపోతారు. ఈ ప్రపంచం చెప్తే వినదు, చూస్తే వింటది, వాళ్ళ కళ్ళతో కనపడాలి. సో అందుకే మనం వీలైనంతగా ఎప్పుడు ఒక ఉదాహరణగా ఉండడానికి ప్రయత్నించాలి. చెప్పడం అనే దానికంటే ఉదాహరణగా ఉండడం అనేది సరైన విధానం ఈ ప్రపంచానికి మనం చెప్పడానికి. అప్పుడు తక్కువ మాటలతో పని అయిపోతుంది. రైట్, చాలా అద్భుతంగా చెప్పారు. అది మనం ఏంటంటే ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా మనం జీవించే విధానం ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలా మనం మన సాధనతో మనం నిరూపించవచ్చు. అంతే కదా, ఆటోమేటిక్గా. అంతే. గాంధీ మహాత్ముడు అహింస గురించి నిరూపించలేదు, ఆయన జీవించి చూపించారు. అర్జునుడు నిరూపించలేదు, ఆయన జీవితంలో ఒక భాగం అయిపోయింది, చూడగానే అర్థమైపోతుంది. అంతే. రైట్, ఆ క్వాలిటీ ఒక ఎగ్జాంపుల్లో వాళ్ళు. అవును, రైట్. ఇప్పుడు నెక్స్ట్ కొటేషన్కి వెళ్దాము. సంపూర్ణ ఆత్మశాంతి రావాలంటే క్షమించడం నేర్చుకోవాల్సిందే. మనకు శాంతి కావాలి, ప్రశాంతత కావాలి అని అనుకుంటూ ఉంటాం. జీవితంలో చాలా పరిస్థితులు బాగలేవు, ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలు, సమాజం గురించి. వాటి వల్ల శాంతి ఎందుకు పోయింది అంటే ఎప్పుడో ఏదో జరిగింటుంది మిస్టేక్, నిన్ననో మొన్ననో లేకుంటే అంతకుముందు సంవత్సరం, ఎవరి వల్లనో, ముఖ్యంగా బయట వాళ్ళ వల్ల. కారణం బయట వాళ్ళే ఉంటారు, అవునా కదా. చాలాసార్లు బయట వాళ్ళే కనబడుతుంటారు కారణంగా మనకు. మనం తప్పించి వేరే వాళ్ళే అందరు కారణంగా కనబడుతుంటారు. బాగుంది, కానీ కారణం బయట వాళ్ళు కనబడుతూ మనకు మాత్రం శాంతి కావాలని కోరుకుంటాం.
అవును. అది కుదరదు. మ్మ్. కారణం వాళ్ళే అయినా, నిజంగా వాళ్ళే అయినా కూడా మ్మ్. మనం చేయగలిసిన పని ఏంటంటే క్షమించడం. ఎప్పుడైతే క్షమిస్తామో అవతల వారిని, ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది, గతం గత అయిపోయింది, తప్పులు మనుషులు కాక ఎవరు చేస్తారు అవును. అనే ఒక క్షమ ఆలోచనతో మనం ఉంటే, ఆ యొక్క విధానంతో ఉంటే సహజ సిద్ధంగా ఇక్కడ ఉన్న బాధ అంతా వెళ్ళిపోతుంది, కరిగిపోతుంది. బాధలే ఎందుకు వస్తూ ఉంటుంది, మనశ్శాంతి ఎందుకు పోతుంది అంటే మనం దాంతో కూడి ఉన్నాం. ఆ నెగిటివ్ థాట్తో గతంలో జరిగిపోయిన పరిస్థితి యొక్క ప్రభావం ఇంకా ఇక్కడ ఉంది. అవును. దాని నెగిటివ్ థాట్స్ ఇంకా ఇక్కడ ఉన్నాయి. అవన్నీ పోవాలి. అవన్నీ ఎప్పుడు ఎలా పోతాయి? క్షమిస్తేనే పోతాయి. ఇంకా కోపం, ఇంకా ద్వేషం, ఇంకా వాళ్ళ వల్లనే జరిగింది, ఇంకా ఇలా అనుకుంటూ ఉంటే ఇక్కడ ఎప్పటికీ అలా ఒక గంగా నది లాగా బాధ వస్తూనే ఉంటుంది. ఒక 20 ఏళ్ళ కిందట ఎప్పుడో జరిగి ఉంటుంది, ఇప్పుడు కూడా బాధపడుతూ ఉంటాము. అప్పుడు నన్ను అలా మోసం చేశాడు, అయిపోయింది. అది తప్పు ఎవరిదైనా కాయిండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేశాడని మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఆనందం కావాలంటే అది నీ చేతుల్లో ఉంది, వాళ్ళ చేతుల్లో కాదు. అది క్షమాగుణము అనే దానివల్లనే వస్తుంది. క్షమించడం అనేది ఎప్పుడు నేర్చుకోమో అప్పటి వరకు సంపూర్తిగా మనకు మనశ్శాంతి రాదు. సో క్షమించడము అనేది అవతల వారి కోసం కాదు, మన కోసం, మన యొక్క మనసు బాగుండడానికి కోసం, మన మనసు ఆనందంగా ఉండడం కోసం, మన మనసు ఉల్లాసంగా ఉండడం కోసం. నేను వాడంత తప్పు చేసి ఎందుకు క్షమించాలి? ఆ విషయం పక్కన పెడదాం. మనకు మనం ముఖ్యం కదా, మన ఆనందం మనకు ముఖ్యం కదా, మన ఆరోగ్యం మనకు ముఖ్యం కదా. ఎప్పుడు ఏడుస్తూ ఉంటే మనశ్శాంతి లేకుండా ఆరోగ్యం ఎలా బాగుంటుంది, మనసు ఎలా బాగుంటుంది, జీవితంలో పనులు ఎలా బాగా చేయగలుగుతాం? సో బాధాకరమైన మానసిక పరిస్థితుల్లో ఉంటే ఏ పని సరిగ్గా చేయలేము. క్షమించేస్తే అయిపోదు, తప్పు ఎవరిదైనా. కానీ చాలా వర్స్ట్ కండిషన్ అయినా క్షమించడం, వదిలేయడం. గతం గత అయిపోయింది కదా, అయిపోయింది, వదిలేసామంటే ఇక్కడ ఆత్మశాంతి మనకు లోపల కలుగుతుంది. ఆత్మశాంతి చనిపోయాక కలగాలి అని అందరం కోరుకుంటాం, ఇప్పుడే కలగాలి. ఇప్పుడు ఎలా కలుగుతుంది అంటే మనం క్షమించడం వల్ల. తప్పు ఎవరిదైనా అయినప్పటికీ మన కోసం, మనం వాళ్ళ కోసం కాదు, మన కోసం, మన ఆత్మ బాగుండడానికి, మన మనసు బాగుండడానికి. ఆ విషయం అర్థమై మనం క్షమించడం నేర్చుకోగలిగితే హాయిగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. ఈ విషయంలో నేను కూడా కంప్లీట్ అగ్రీ అవుతాను. చాలామందికి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా 90% ఈ క్షమించకపోవడం వల్ల వస్తాయని కూడా నా అభిప్రాయం. శక్తిమంతుడే క్షమించగలుగుతాడు, క్షమించగలిగిన వాడే శక్తిమంతుడు అవుతాడు. శక్తివంతుడే క్షమించగలుగుతాడు, క్షమించగలిగిన వాడే శక్తివంతుడు అవుతాడు. అద్భుతమైన విషయాలు. మనం క్షమించాలని అనుకుంటూ ఉంటాం, కానీ ఒకసారి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే మనకు చేత కావడంలే. క్షమించాలని తెలుసు, వదిలేయాలని తెలుసు, గతం గత అని తెలుసు, అయినా కోపం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే కనీసం మనసు మనకు లేదు, కనీసం మనసుకు స్ట్రెంగ్త్ లేదు, శక్తి లేదు, చాలా డౌన్ అయిపోయి ఉన్నాం. మనసు మన మాట వినట్లేదు, మనసు మన మాట వినట్లేదు, మన మనసు మన చేతిలో లేదు. లోపల నుంచి వద్దన్నా కోపం వస్తుంది, వద్దన్నా బాధ వస్తుంది, వద్దన్నా వాడి మీద ద్వేషం వస్తుంది జరిగిన దానికి. అంటే దానికి తగినంత శక్తి లేదు. అంటే క్షమించాలంటే కూడా కొంత శక్తి కావాలి. డెఫినెట్లీ దానికోసం కొంత ధ్యానం చేయాలి. ధ్యానం చేసుకోగలిగితే ఓకే, మనసు మొదట కుదుట పడుతుంది. ఎప్పుడైతే కుదుట పడుతుందో అప్పుడు మనం క్షమించాలనే ఆలోచన మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనసు ఇంకా కుదుట పడుతుంది, అంటే ఇంకా ఎక్కువ శక్తి యాడ్ అవుతుంది మనకి. మైండ్ ఫ్రీ అవుతుంది, మైండ్ ఎంప్టీ అయిపోతుంది, లోపల ఉన్న బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. కొంత శక్తి వస్తే అంటే శక్తివంతుడు అయినామంటే క్షమించగలుగుతాం. రాముడు క్షమించాడు అందరు. మహాత్మా గాంధీ గాడ్సేని క్షమించారు, చాలా శక్తివంతుడు, మహాయోగి గాంధీ మహాత్మ, అవునా కదా. సో క్షమించగలగాలి అంటే కూడా కొంత శక్తి ఉండాలి. శక్తివంతుడు మాత్రమే క్షమించగలుగుతాడు. క్షమించడం వల్ల కూడా శక్తివంతుడుగా తయారవుతాడు. ఎందుకంటే లోపల ఏమీ పెట్టుకోవట్లేదు, వదిలేసావు. ఎప్పుడైతే అన్నీ వదిలేసామో హాయిగా శక్తి అలా అపారంగా వస్తుంది. ధ్యాన స్థితిలోకి వెళ్తాము. ఎప్పుడైతే మనసు శూన్యం అవుతుందో మనకు తెలుసు, మనసు శూన్యం అయితేనే శక్తి వచ్చేస్తుంది, పవర్ఫుల్గా ఉంటాం. అబ్బాయి ఇటు చాలా మంచోడు అని అందరూ ఆటోమేటిక్గా ఫాలో అవుతుంటారు. గాంధీ మహాత్ముని ఎందుకు ఫాలో అయ్యాం? ఆయన ఏం చేశాడు? ఆయన క్షమించడం, అహింస. బ్రిటిష్ వారినే క్షమించి వదిలేయండి, తన్ననేవ్వండి, కొట్టనివ్వండి అన్నాడు. క్షమాగుణం అనేది నేర్పించాడు ఆయన కోట్ల మందికి. ఆయన చేస్తూ అలా అందరూ శక్తివంతులుగా తయారైపోయారు. కొన్ని కోట్ల మంది
బ్రిటిష్ వారిని క్షమించారు, చనిపోయారు, ప్రాణాలు ఇచ్చారు. అది ప్రాక్టీస్ చేయడానికి అహింస. అహింస అంటే క్షమించడం. అవతల వాడు ఏం చేసినా కూడా ఓకే, నో ప్రాబ్లం, రివర్స్ కాకుండా, గొడవ చేయకుండా. సో క్షమించగలగాలి అంటే శక్తి కావాలి. క్షమిస్తే శక్తివంతుడు అవుతాడు. శక్తివంతుడే క్షమించగలుగుతాడు. శక్తి లేకపోతే క్షమించడం అనేది జరగదు. శక్తి విహీనుడు క్షమించలేడు, వాడు బాధలు అలాగే కొట్టుకుపోతాడు. క్షమించడం వల్ల కూడా మనలో డబల్ త్రిబుల్ శక్తి పెరుగుతుంది. చాలా అద్భుతంగా చెప్పారు. అసలు ఇందులో ఆ కొటేషన్ వినగానే ఒక అర్థమైంది, కానీ ఇంత డెప్త్గా ఇంకా తవ్వుతూ ఉంటే తవ్వుకున్నంత అన్నట్టుగా చాలా డెప్త్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు నెక్స్ట్ కొటేషన్కి వెళ్దాం. మన చూపును మన వైపుకు మరలిస్తే మన సమస్యల్లో సగం ఇట్టే తొలగిపోతాయి. ప్రపంచంలో సమస్యలు ఉన్నాయి, వాటి వల్ల మనకి ఇబ్బంది అవుతుంది నేను అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ సమస్యల వైపు మరీ ఎక్కువ చూస్తూ ఉంటాం, వాటిపైనే దృష్టి పెడుతూ ఉంటాం. ఏమవుతుంది, మన శక్తి ప్రతి మనిషికి కొంత శక్తి అనేది ఒకటి ఉంటుంది. ఆ శక్తి అవతల వాడిని గమనిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. సమస్యల పైన దృష్టి పెడితే ఆ శక్తి సమస్యలపైకి వెళ్ళిపోయి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మన దృష్టి ఎక్కడ ఉంటే అక్కడ అది పెరుగుతుంది. అది లా ఆఫ్ అట్రాక్షన్. దృష్టి పెట్టేయని సర్వ సృష్టి అందు పుష్టమై ఉండడం. అంతే కదా. సో ఒకవేళ సమస్య మనం పెరగకుండా ఉండాలి అనుకుంటే దృష్టి మొత్తం మన పైన పెట్టాలి. మనం ఏం చేయాలి, మనం ఎలా ఆలోచించాలి, మనం ఎలా మాట్లాడాలి, మనం ఎలా జీవించాలి, మనం మార్చుకోవాల్సింది ఏంటి. ఎప్పుడైతే మన పైన దృష్టి పెడతామో శక్తి రివర్స్లో అంటే మన శక్తి మన దగ్గరే ఉండి మనం అనుకున్న వైపు, మనం అనుకున్న దానిపై శక్తి అంతా ప్రవహిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా అవతల వాడికి శక్తి పోవట్లేదు కదా, అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఫ్యాన్ ఆఫ్ చేసాం, ఆటోమేటిక్ కొద్దిసేపటికి ఆగిపోతుంది. ఒక 2 రోజులు ఎక్స్టెండ్ కావచ్చు, 3 రోజులకి ఆగిపోతుంది. ఎందుకంటే దానికి పవర్ సప్లై లేదు. ఆల్రెడీ ఉన్నంతలో కొంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఫ్యాన్ ఆన్లో ఉంది, శక్తి ఉంది కాబట్టి కంటిన్యూస్గా శక్తి సప్లై చేస్తున్న కాబట్టి కంటిన్యూస్ తిరుగుతూనే ఉంటుంది. మనం ఎప్పుడైతే మనసు ఇటువైపు పెట్టామో, మనపైన దృష్టి పెట్టామో, అక్కడ స్విచ్ ఆఫ్, డైరెక్షన్ మార్చేసాం, స్విచ్ ఆఫ్ అయిపోయింది, పవర్ పోవట్లేదు. కొద్దిసేపు ఎక్స్టెండ్ కావచ్చు మనం అంతకుముందు ఇచ్చిన శక్తి వల్ల. కాబట్టి 99% మనకు సమస్యలు పోవాలంటే మనం దృష్టి మార్చుకోవాలి. దృష్టి సమస్యలపై ఉంచొద్దు, దృష్టి సమాజంపై ఉంచకు, దృష్టి ప్రపంచంలో ఉన్న కష్ట నష్టాలపై ఉంచకు. నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలి, నిన్ను నువ్వు ఎలా శక్తివంతుడిగా తయారు చేసుకోవాలి, నిన్ను నువ్వు ఎలా ఆరోగ్యవంతుడిగా చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆలోచనలు, శక్తివంతమైన ఆలోచనలు, శక్తివంతమైన విధానాలు, వాటిపైన దృష్టి పెడితే ఖచ్చితంగా సమస్యలు ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతాయి. డ్రాప్ అవ్వడమే కాకుండా అద్భుతమైన జీవితం స్టార్ట్ అవుతుంది. అవి ఆటోమేటిక్గా 1 రోజుకో 2 రోజులు వెళ్ళిపోవడం అనేది కాకుండా మనపైనే మనం దృష్టి పెట్టడం వల్ల ఇంకా బెస్ట్ థింగ్స్ అన్నీ కూడా ఎలాగైతే బురదలో నుంచి తామరపు వచ్చినట్టుగా అద్భుతమైన జీవితం అనేది ఖచ్చితంగా సృష్టించబడుతుంది. ఎస్, వెరీ గుడ్. చాలా ఎక్సలెంట్గా చెప్పారు. దీనిపైన ఒక బుక్ కూడా ఉన్నట్టుంది, నో ప్రాబ్లం అనే ఒక బుక్ ఉన్నట్టు. పత్రి సార్ కూడా రికమెండ్ చేస్తున్నారు. ఓకే, సో చాలా బాగా చెప్పారు. మీరు కూడా ప్రేక్షక మిత్రులారా, మీరు కూడా చెక్ చేసుకోండి. మీరు మీ లైఫ్లో ఎప్పుడు మైండ్ ప్రాబ్లమ్స్ వైపు పరిగెత్తుందా, ఓకే, చెక్ చేసుకోండి. ఇప్పుడు మన జీవితంలో జనరల్గా మైండ్ అంటే ఒక సమస్య వైపుగా ఈ సమస్య 4 సమస్యలు, నాకు చాలా సమస్యలు అని అంటుంటారు కదా. ఒకసారి చెక్ చేసుకుని ఈ కొటేషన్ ద్వారా మరి సార్ చెప్పినట్టుగా మీరు మనం మార్చుకుందాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ కొటేషన్. ఏ సమస్య అయినా ఎక్కువ కాకూడదు అనుకుంటే సమస్య గురించి ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ మాట్లాడడం మానేసి సమాధానంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎస్, ఇందాక అనుకున్నట్టు మొరాల్లెస్ రిలేటెడ్. ఇది సమస్య పెరుగుతుంది అవును అంటే మనమే శక్తి సప్లై చేస్తున్నాం, రైట్, దృష్టి పెడుతున్నాం. దృష్టి ఎలా పెడతాం? మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా. మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటే శక్తి అక్కడికి వెళ్ళిపోతూ, అందరికీ అదే చెప్తూ ఉంటాం. తెలియకుండా మనకు కష్టాలు వచ్చాయని ఒకరికి చెప్పుకుంటే పర్వాలేదు, కరెక్ట్, ఊర్లో అందరికీ పోయి చెప్పుకుంటుంటాం. మా ఇంట్లో గొడవలు అయ్యాయి, మనకి ఫైనాన్షియల్ సమస్యలు వచ్చాయి, 10 మందికి చెప్పడం వల్ల 10 మంది దాని గురించి డిస్కస్ చేసి నెగిటివ్గా, అవును, నెగిటివ్ డిస్కషన్ అనేది పెరుగుతా పోతుంది. వాళ్ళ వల్ల నీ నెగిటివ్ ఎనర్జీతో పాటు ఈ 10 మంది నెగిటివ్ ఎనర్జీ ఆడిపోయి డబుల్ త్రిబుల్ అవుతుంది. అవునా, అయ్యో నీకు ఇన్ని సమస్యలు వచ్చాయా, పోనీ వాళ్ళు తీరుస్తారా అంటే తెలియదు.
ఒకరో ఇద్దరు తీర్చే వాళ్ళు ఉండొచ్చు, కానీ అందరూ తీరుస్తారంటే గ్యారంటీ లేదు. వాళ్ళ సమస్యలు వాళ్ళకే చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరికి సమస్యలు వాళ్ళ వాళ్ళని మొయ్యలేనని ఉంటాయి. సో నీ సమస్యలు వాళ్ళ సమస్యలు, నీ నెగిటివ్ థాట్స్ వాళ్ళ నెగిటివ్ థాట్స్, నీ నెగిటివ్ వర్డ్స్ వాళ్ళ నెగిటివ్ థాట్స్ అన్నీ అడిగిపోయి డబుల్ ధమాకా లాగా ఇంకా పోతుంటుంది. సో పెరగకూడదు అనుకుంటే సాధ్యమైనంత వరకు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడినా కానీ సమాధానం గురించి సరైన వ్యక్తి దగ్గర, సమాధానం ఇవ్వగలిగే వ్యక్తి దగ్గర మాట్లాడి ఆ సమాధానంపై దృష్టి పెట్టాలి. సమాధానం ఇవ్వలేని వారి కోసం ఊరికే ఏడుపు కన్నీటి తుడుపు కోసం మనం మాట్లాడకూడదు. తెలియకుండా మనం ఏం చేస్తామంటే కన్నీటి తుడుపు కోసం, కళ్ళు మనకి ఎవరో తుడిచే వాళ్ళు కావాలి, సపోర్ట్, మోరల్ సపోర్ట్ కావాలి. మోరల్ సపోర్ట్ కోసం మనం 10 మందికి చెప్పుకుంటాం. ఆ 10 మంది ఇంకా పెంచుతారు, తెలియక వాళ్ళు కూడా తెలియదు. ఆ నెగటివ్ వైబ్రేషన్స్ అన్ని పెరుగుతూ పోతుంటాయి. సో అందుకే మనకు ఒకవేళ తగ్గాలి అని నిజంగా అనుకుంటే సమాధానం ఇవ్వగలిగిన వాడితో ఒక్కరితోనో ఇద్దరితోనో మాట్లాడి ఆ సమాధానంపై దృష్టి పెంచితే, ఇందాక అనుకున్నట్టు దృష్టి ఎప్పుడైతే మారుస్తామో, ఆ సమాధానంపై దృష్టి పెడతామో, ఆటోమేటిక్గా ఆ సొల్యూషన్, ఆ సమాధానం అన్నది మనం దాని నుంచి బయటకు తీసుకొస్తాం. సమస్య గురించి రిపీటెడ్గా ఆలోచిస్తూ మాట్లాడుతుంటే అది పెరుగుతూ ఉంటుంది. సో అది పక్కన పెట్టేసేయాలి. ఓకే, అయిపోయింది, 5-10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. నెక్స్ట్ షిఫ్ట్ సొల్యూషన్. ఓకే, ఆరోగ్యం కావాలి, టాబ్లెట్స్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకేదో కావాలి, దానికి ఏంటి సొల్యూషన్? ఆ వైపు అడుగులు వేయడం నేర్చుకోవాలి, ఆ వైపు ప్రయాణం మొదలుపెట్టాలి, ఆ వైపు సాధన చేయడం మొదలుపెట్టాలి, దానికి సంబంధించిన ఆలోచనలు చేయడం మొదలుపెట్టాలి, దానికి సంబంధించిన మాటలే మాట్లాడాలి, వేరేవి మాట్లాడకుండా. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ వర్డ్స్ ఎన్నో ఉన్నాయి. మన పుస్తకాలు చదివితే, ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, ఇంటర్నెట్లో చూస్తే ఎన్నో దొరుకుతాయి. సో సొల్యూషన్ పై మనం దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. దృష్టి మారిస్తే ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది జీవితం. అవును. ఓకే, జస్ట్ క్వశ్చన్, అంటే మీరు మధ్యలో టాబ్లెట్స్ వేసుకోవాలి పట్టిస్తారు, మరి టాబ్లెట్స్ నో టాబ్లెట్ అంటారు. అంటే కామన్ మ్యాన్ మెడిటేటర్ కు టాబ్లెట్స్ తో సంబంధమే లేదు. కరెక్ట్. మెడిటేటర్ ఇస్ ఆల్రెడీ ఎనర్జెటిక్. ఏ మాస్టర్ నో నీడ్ ఆఫ్ ఆల్రెడీ, ఇది కామన్ ఎవడో బయటి వారికి. కరెక్ట్, వెరీ గుడ్. అది ఫ్లోలో బై మిస్టేక్ వచ్చింది. ఆరోగ్యం అన్నప్పుడు డాక్టర్ గుర్తొస్తాడు కదా. అందరికి క్లారిటీ ఉంచారు. ఎస్, కరెక్ట్. సో ఇవాళ లాస్ట్ కొటేషన్ గురించి మరి చెప్పుకుందాం. నీ గురించి నీవు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఇంకా నీకు నేను అన్నది పోలేదన్నమాట. నేను అంటే అహం. అవును కదా. అహం ఎక్కడి నుంచి బయటపడుతుంది? ఒకానొక విధానం అంటే మన గురించి మనం మాట్లాడుకోవడం. నేను మంచివాడిని, రైట్, నేను గొప్పవాడిని, నేను ధనవంతుడని, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా, నా ఉద్యోగం తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, అంటే తెలియకుండానే నీ గురించి నువ్వు అవసరానికి మించి మాట్లాడుతున్నావు. అంటే నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నావని. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకసారి చెప్తే బాగుంది, పదే చెప్తున్నావు అంటే వాళ్ళ అవతలవాడు గుర్తించాలని కోరుకుంటున్నాను. నేను మంచివాడిని, అందరికీ తెలుసు నువ్వు మంచివాడువా కాదా అని. పదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు అంటే నువ్వు మంచివాడని గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్నావు. మంచివాడు అవునో కాదో తెలియదు, కానీ గుర్తింపు కావాలి నీకు. నేను ధనవంతుడైన గుర్తింపు కావాలి. సో ఆ గుర్తింపు కావాలని కోరుకోవడమే అహం. ఇంకా నేను అనేది పోలేదు. అంటే నన్ను ఇలా గుర్తించాలని, నేను మగవాడిని, నేను అందమైన వాడిని అనిపించుకోవడానికి ఏదో సోకులు చేసుకొని వెళ్తాను, అదే పనిగా గుర్తించాలని. సో నేను ధనవంతుడు అనిపించుకోవడానికి ఏదో చేసుకుంటూ వెళ్తాం, అంటే గుర్తింపు కావాలి. అంటే అహం అనేది ఇంకా పోలేదు. అహం అనేది ఆధ్యాత్మికంలో మొట్టమొదటి రాంగ్ స్టెప్ అనగా. సో మనం ఇంకా డెవలప్ కావాలి అనుకుంటే ఈ అహాన్ని పక్కన పెట్టాలి. కాబట్టి మన గురించి మనం మాట్లాడడం అనేది పక్కన పెట్టాలి. మనం మంచి వాళ్ళు అయితే 10 మంది మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడదు, అది వాళ్ళ పని. అది మనం మాట్లాడుతుంటే వీడు ఎప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు మనం అనుకుంటుంటాం కదా, వీడు ఎప్పుడు సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోయింది, వీడు మాటలు వినడం మానేద్దాం అనుకుంటాం. ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, మరీ మాట్లాడితే వినరు, ప్రపంచం వినరు. అని ప్రతి ఒక్కరికి వాడి గొప్పగా అనిపిస్తారు. ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్, వాళ్ళు బాగుండాలని కావాలని కోరుకుంటారు. సో వీలైతే అవతల వాడిని ఎంకరేజ్ చేయి. నువ్వు బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు బాగా చాలా అద్భుతంగా ఉన్నావు, అవతల వాడిని ఎంకరేజ్ చేస్తారు. తిరిగి వాళ్ళు ఏమైనా ఎంకరేజ్ చేయొచ్చాము వాళ్ళుగా. అంతేగాని నేను బాగున్నా, నేను మంచివాడని, నేను గొప్పవాడని, నేను గొప్ప జ్ఞానిని, నేను గొప్ప ధనవంతుడిని, నేను గొప్ప ఇంజనీర్ని అని చెప్పుకుంటూ పోతే గొప్పలు చెప్పకూడదు. గొప్పలు చెప్పుకోవడం నథింగ్ బట్ అహము. ఇది అహంకారానికి ఒకానొక విధానం, తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం. సో వీలైనంతగా తగ్గించుకుంటే అహం కూడా మెల్లగా తగ్గుతూ పోతుంది. మనం అద్భుతమైన జీవన విధానంలోకి వెళ్ళొచ్చు, శక్తివంతంగా తయారు కావచ్చు అని చెప్పడం కోసం రాయడం జరిగింది. చాలా అద్భుతంగా రాశారు. అన్ని కొటేషన్స్ కూడా చాలా
హార్ట్ఫుల్గా అంటే హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మన జీవితానికి చక్కగా ఉపయోగపడేలా ప్రతి క్షణము కూడా మన నమ్మక వ్యవస్థ గురించి ఆలోచన విధానం, మాట్లాడే విధానము, మరి ఆ క్షమించే విధానము, మరి మన గౌరవం ఎలా మనం పొందాలి, మన జీవితంలో ఆచరణ ద్వారా అని మరి ఎన్నో విషయాలు తెలుసుకునే వల్ల చాలా చాలా కృతజ్ఞతలు.